జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి ఈ టెంపుల్ని దర్శిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. నిజంగా జరుగుతుందా? ఇలాగా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనం ఎప్పుడూ కూడా సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్తాం, లేదంటే ఇలా శ్రీశైలం వెళ్తాం, కొంతమంది ఇంకా లాంగ్ అయితే కాశీ వెళ్తారు, ఫేమస్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి రాశి ప్రకారం ఏదైనా టెంపుల్ విజిట్ చేస్తే మనకు మంచి జరిగిద్దా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనిషి జీవితం అనేది భగవంతుడు నవగ్రహాల చేతుల్లో పెట్టేశాడు. నవగ్రహాలు 9 గ్రహాలు ఎలా ఉంటే దాని ప్రకారం మన లైఫ్ ఉంటుంది. మనకు నడిచే దశ అంతర్దశలను బట్టి డైలీ లైఫ్ ఉంటుంది. అయితే ఏం చేసినా, ఎన్ని పూజలు చేసినా ఇబ్బందులు పడుతూనే ఉంటాం కొన్ని దశల్లో. ఆ దశలు ఎప్పుడు నేను రిపీట్ చేస్తూనే ఉంటాను. ఆ దశలు ఏంటంటే రాహువులో రాహువు, గురువులో శని లేదా శనిలో గురువు, రాహువులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు, శుక్రుల్లో శని లేదా శనిలో శుక్రుడు, రాహువులో కేతువు, కేతువులో రాహువు, శనిలో శని, శనిలో అలాగే రాహువులో శని, శనిలో రాహువు. ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయన్నమాట. అయితే ఈ దశలు కాకుండా వీళ్ళు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఆ రోజుకి అయిపోతుంది. మళ్ళీ తెల్లారి చేయాలి, చాలా కష్టపడాలి. మిగతా దశలు అంతర్దశలు చేసే వాళ్ళకి ఈ తీర్థయాత్రలు ఇలా దర్శించడం వలన తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా దర్శించవలసిన టెంపుల్ ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శించడం చాలా చాలా మంచిది. అయితే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ చాలా ఉంటాయి. అవి సిరిపురం ఇలా చాలా టెంపుల్స్ ఉన్నప్పటికీ కూడా అష్టాదశ పీఠాల్లో లక్ష్మీదేవి రూపంగా కర్ణాటకలో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారన్నమాట. అది దొడ్డగడ్డవల్లి అనే ఊర్లో హస్సన్ డిస్టిక్లో కర్ణాటకలో ఉంది. తప్పకుండా మీరు వెళ్ళే తీర్థయాత్రలతో పాటు ఈ టెంపుల్ను కూడా ఒకసారి విజిట్ చేస్తే సంవత్సరానికి ఒకసారి తులారాశి వారికి శుక్రుడు అనుగ్రహం, పెళ్ళి, వివాహం, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటికీ కూడా డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలు, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలాంటివి ఏవి ఉన్నా సరే చాలా వరకు శుక్రుడికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా దాంపత్య సుఖం, లేకపోతే ప్రేమలు ఇలాంటివన్నీ కూడా శుక్రుడే అధిపతిగా ఉంటాడు కాబట్టి, అలాగే లాటరీస్, షేర్స్ వీటిలో డెవలప్మెంట్ కూడా శుక్రుడే అధిపతి ఉంటాడు కాబట్టి ఇలా సంవత్సరానికి ఒకసారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ప్రతి ఈ తులారాశికి సంబంధించి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఏమైనా ఉంటే దగ్గరలో వెళ్ళడం, మంత్రాలు ఏదైనా మహాలక్ష్మి అమ్మవారిది శుక్రవారం చదువుకోవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.